మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంగోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు నంద్యాల పార్లమెంటు అబ్జర్వర్గా ఇచ్చేసేటువంటి శాసన మండలి సభ్యురాలు కల్పనారెడ్డి గారికి, కర్నూలు నగర మేయర్ శ్రీ బీవై రామయ్య గారికి, కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాపిరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కాటసాని సైన్యానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక నాయకుడు నియోజకవర్గంలో బలంగా ఉంటే, బలమైన నాయకుడు ఉంటే ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంత పట్టుదలగా ఉంటారు అనేది మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుస్తుంది. ఈ సమావేశాన్ని చూస్తే కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది ఈ సమావేశం నిదర్శనమని కూడా చెప్పచ్చు. అంతేకాదు ఇంకొక విషయం ఏమంటే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడు కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు ఎవరు కాదు. నాకు తెలిసి కడప, అనంతపూర్, కర్నూలు కలిపితే 6 సార్లు ఇంతవరకు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు లేరు. మా నాయన ఒక్కరు 5 సార్లు అయినారంటే 6వసారి కాలే. కాబట్టి సీనియర్ మోస్ట్ ఈ రాయలసీమలో సీనియర్ మోస్ట్ లెజిస్లేచర్ ఎవరంటే కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు అని చెప్పచ్చు. ఈరోజు నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలలోకి పోదలుచుకోలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా లోకేష్ గారు కావచ్చు, ప్యాంట్లు తడిసిపోతున్నాయనే దానికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే 1 సంవత్సరం కాలంలోనే మొత్తము ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఒక 6 నెలల కాలంలోనే ప్రభుత్వం పడిపోయిన 6 నెలల్లో కేవలం 11 సీట్లతో గెలిచినప్పటికీ నిరాశ చెందకుండా, కార్యకర్తల నిరుత్సాహానికి లోను కాకుండా 6 నెలల లోపలనే పార్టీని గాడిలోకి తెచ్చి పార్టీ ఉత్సాహభరితంగా తెలుగుదేశం పార్టీ మీద పోరాటానికి సమాయత్తం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న విషయం కాదు ఇది. మనం చూసాం 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎల్లో బ్యాచ్ కానీ 3 సంవత్సరాలు ఎవరు ఓట్ల మీద కనపడలేదు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయడానికి కూడా ముందరికి రానటువంటి పరిస్థితి. మొత్తం జిల్లా పరిషత్ అన్ని మనమే గెలిచాం. తర్వాత మున్సిపాలిటీలన్నీ ఒక తాడిపత్రి తప్ప మొత్తం మున్సిపాలిటీలన్నీ మనం గెలిచాం. అంటే వాళ్ళు అధికారం లేకుంటే ఎంత కుంగిపోతారు, ఎంత భయపడతారు. అధికారం ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఎంత, కార్యకర్తలను నాయకులను ఎలా ముందరికి నడిపిస్తారో, అందరిలో ధైర్యం నింపి పార్టీని ఎంత బలోపేతం చేయడానికి ఆయన ముందరిపోతాడు. అదే కాకుండా
జగన్మోహన్ రెడ్డి సైన్యము ఎంత పటిష్టంగా ఉందనే దానికి ఈ మనం చేసేటువంటి 4 కార్యక్రమాలు చాలు. రైతు పోరు కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద చేసేది కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, వెన్నుపోటు కార్యక్రమం. సంవత్సర కాలంలోనే 4 బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెమటలు బట్టి భయం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తాలూకాకు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు అందరినీ ఇల్లు తిరిగిపోమంటున్నారు. ఆ భయాన్ని మనం క్రియేట్ చేయగలిగినాం. కాబట్టి అదే ఉత్సాహంతో మనము రాబోయే కాలంలో కూడా మనం ముందరికి పోయినామంటే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో డెఫినెట్గా మళ్ళా జగనన్న రాజ్యం వస్తుంది. ఆ రోజు ప్రజా సంక్షేమమే కాదు, కార్యకర్తలకు కూడా అందరికీ కార్యకర్తలకు నాయకుల సంక్షేమం కూడా చూసుకుంటాను. ఈ 5 సంవత్సరాలు నాయకులను కార్యకర్తలు విస్మరించినాను. కానీ రాబోయే సంవత్సరంలో మొత్తం నాయకులు కార్యకర్తలకే మన వైఎస్ఆర్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మమ్మల్ని మర్చిపోయినాడు గెలుస్తానని అనుకున్నారు. అది ఆ వాస్తవాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏదైతే కరోనా వచ్చిందో నేను దాంట్లో పడిపోయినాను, సంక్షేమం గురించి ఆలోచించాను. ఆ రోజు కార్యకర్తలను కొంతవరకు విస్మరించడం తప్పే. కానీ రాబోయే కాలంలో పూర్తి అధికారం కానీ ఇంపార్టెన్స్ కానీ కార్యకర్తలకు నాయకులకే ఉంటారని ఆయన ఘంటాపదంగా చెప్పడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం అని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం అన్ని పథకాలు ఇచ్చేశారు, మేము ఇంకా ఏమి ఇచ్చేదేం లేదు, ఎవరైనా మాట్లాడితే నాలుక కత్తిరిస్తానని చెప్పబోయి ఆ మాటానికి భయపడి నాలుక మర్తపడిందని చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్నీ ఎప్పుడైపోయినాయి? 18 సంవత్సరాల దాకా మహిళలకు 15,000 చొప్పున ఇస్తాను, 18,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదే, అది అయిపోయిందా? నిరుద్యోగులందరికీ 3,000 ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి, అది అయిపోయిందా? 50 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు, అది అయిపోయిందా? మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు, విశాఖపట్నం పోవచ్చు, లేకపోతే సింహాచలం పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు అని చెప్పినాడు, అది అయిందా? ఏది కాకుండా చేశా అని చెప్పి మళ్ళీ ఎవరైనా అడిగితే నాలుక కత్తిరిస్తా అని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకటేదో ఎర్ర పుస్తకం అని పెట్టారంట, రెడ్ బుక్ అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి వాళ్ళేదో బెదిరించాలనుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఎవరైతే నాయకులందరూ భయపడతారో అటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పోరాడి 16 నెలలు జైలుకు పోయినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మీ తాతాపుకు చెప్పులకు భయపడే రకం కాదు. మీరు ఎంత బంతిని నేలకేసి కొడతారో అంత బయటకు వేస్తారని కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు అయిపోలేదు, ముందు మీ ముసళ్ళ పండుగ, ముందే జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయంటున్నారు. 27లో జమిలీ ఎలక్షన్లు వస్తే 28లో మీ కథ అంటారు. ఆ రోజు ముసళ్ళ పండుగ అంటారు. ఆ రోజు అందరు కూడా నాయకులు, ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టే కార్యకర్తలు, పోలీసు అధికారులు కావచ్చు, అందరు కూడా వీసాలు రెడీ చేసుకొని సింగపూర్కో మలేషియాకో పారిపోయే పరిస్థితి వస్తారని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరేదో ఇబ్బంది పెడుతున్నారనుకుంటున్నారేమో, మీకు భయపడేటువంటి పరిస్థితి లేదు, ఎదుర్కొంటాం, మళ్ళీ అధికారంలోకి పార్టీని తీసుకొని వస్తాం. ఆ రోజు మీ కథ చూస్తాం, చందాలు ఉంచే కార్యక్రమము ముందుందనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.
కాబట్టి మనం ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని మనం ప్రజలలోకి తీసుకొని పోవాలి. ప్రజలలోకి తీసుకొని పోయి వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ 7 కాదు, 143 హామీలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని చేయలేదు అనేది మనం వివరిస్తే, ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో దేవుడు, కానీ ముందు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. దానికి సమాయత్తం కావాలి మనం. దానికి ఇదంతా చంద్రబాబు నాయుడు చేసే మోసాన్ని ఇప్పటి నుంచి మనం ప్రజలలో తీసుకొని పోతే రేపు సర్పంచ్ ఎలక్షన్లకు కానీ మున్సిపల్ ఎలక్షన్లకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లడానికి వస్తే ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ రోజు వాళ్ళు గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగేదానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎమ్మెల్యే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం కాదు, రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేయాలి. మా ఎలక్షన్లన్నీ కూడా 28 వస్తాయో 29 వస్తాయో తెలియదు, కానీ అతి సంవత్సరం లోపల వచ్చేది మీ ఎలక్షన్లు. మీరందరూ కూడా సర్పంచులుగా, జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా, కార్పొరేటర్లుగా ఎన్నికైనటువంటి మీ ఎలక్షన్లు కాబట్టి అందరం కలిసి ఈ రాబోయే ఎలక్షన్లను ఎన్నుకొని మన సత్తా ఏమిటో ఈ ఎలక్షన్లలోనే చూపించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు వాళ్లకు టికెట్లు అడిగేటోడు కూడా లేకుండా పోతారు. కాబట్టి మనం ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోయి పార్లమెంట్ కాన్ఫరెన్స్లో దీన్ని విస్తృతంగా తీసుకుపోతే ఇదే పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఇక్కడ 16 కార్పొరేటర్లకు కానీ అక్కడ సర్పంచులకు కానీ జడ్పీటీసీలకు పోటీ చేయాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందరు తీసుకుపోయి మళ్ళీ మన జగనన్న రాజ్యాన్ని తెచ్చుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యోన్ముఖులు కావాలని మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్.